బాకాల శ్రీహరిరావు, నేను తెలంగాణ రైతుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు. రైతుల ఆర్థిక పరిస్థితి రోజు రోజు దిగజారడానికి అనేక కారణాలతో పాటు వారు ప్రైవేట్ అప్పులపై కడుతున్నటువంటి అధిక వడ్డీ కూడా ప్రధాన కారణమని గ్రహించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు రైతులు వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి మొదటి ప్రాధాన్యతతో దీర్ఘకాలిక రుణాలు, పంట రుణాలకు అదనంగా మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ మన రాష్ట్రంలో ఏ ఒక్క బ్యాంకు కూడా ఇలాంటి అవకాశం ఉందని రైతులకు చెప్పలేదు. వాళ్ళు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణాలు ఇవ్వలేదు. మా తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులతో వివిధ బ్యాంకులు దరఖాస్తు ఇచ్చినప్పటికీ అన్నీ కూడా తిరస్కరించారు. దీన్ని నేను గౌరవ రాష్ట్ర హైకోర్టు ప్రజా ప్రయోజనంలో వాద్యం వేయగా రాష్ట్ర హైకోర్టు కంపల్సరిగా రైతులకు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు రుణాలు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. దాన్ని అమలు చేస్తున్నందుకు గాను అన్ని జిల్లాలో ఉన్నటువంటి న్యాయ సేవాధికార సంస్థలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్లు, సెక్రటరీ గారికి ఆదేశాలు ఏమిచ్చిందంటే అన్ని జిల్లాల్లో కూడా మీరు మీ సంబంధిత జిల్లాలో రైతులతో పాటు అన్ని బ్యాంకర్లను మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ అవకాశం ఉన్నట్టు చెప్పి రైతులతో దరఖాస్తులు ఇప్పియండి. బ్యాంకులలో ఏదైనా బ్యాంకు వాళ్ళు నిరాకరించినట్టయితే, రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తే దానికి వాళ్ళు రీజన్స్, కారణాలు చెప్పాలి. అది కరెక్ట్గా ఉన్నాయా లేవని చెప్పి మళ్ళీ జిల్లా అధికారులు, న్యాయ సేవాధికారులు చూస్తారు, జడ్జెస్ గారు చెక్ చేస్తారు. ఎవరైనా బ్యాంక్ అధికారులు వాళ్ళ వెళ్ళిన పక్షంలో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీమతి పి ప్రతిమా మేడం గారు మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి కె వెంకటేష్ గారు, వారి ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్ మేనేజర్లు, అందరు బ్యాంక్ మేనేజర్లు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, అన్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్, రైతులు బిల్లు నేనే వేశాను కాబట్టి నన్ను కూడా పిలిపించి దీని మీద మాట్లాడడం జరిగింది. రేపటి నుంచి రైతులందరూ దరఖాస్తు ఇచ్చుకోవచ్చు అని చెప్పారు. బ్యాంకర్స్ కూడా చెప్పారు, మీరు రైతు దరఖాస్తు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కారణాలు చెప్పు రాతపూర్వకంగా రైతుకు రిప్లై ఇవ్వండి. దరఖాస్తు తీసుకున్న రోజు రైతుకు దరఖాస్తు ఉంటే అక్నాలజ్మెంట్ ఇవ్వండి. అక్నాలజ్మెంట్ ఎందుకంటే దరఖాస్తు తీసుకుని ఎన్ని రోజులు అయింది, ఎన్ని రోజులు రైతులు నిధులు తెలుస్తుంది అక్కడ చెప్పారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని రైతు సోదరులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, మీకు ప్రైవేట్ అప్పు నుండి అధిక వడ్డీ కట్టుతున్నట్టు భారం అనిపించినప్పుడు మీరు మీ బ్యాంకులోకి వెళ్ళి మీ ప్రైవేట్ అప్పు తీర్చుకోవడానికి 1 లక్ష రుణానికి ఇమీడియట్గా శాంక్షన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 1 లక్ష వరకు మీకు ప్రైవేట్ అప్పు తీర్చుకోవడానికి రుణం అవసరం ఉంటే వెంటనే మీ బ్యాంకులో దరఖాస్తు చేసుకోండి. ఇచ్చిన దరఖాస్తు ముట్టినట్టు రసీదు వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు వెంటనే రుణం మంజూరయ్యే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి రైతుల హక్కు, బ్యాంకు దయాదాక్షిణ్యం అనేది ఏం లేదు. ఇన్ని రోజులు బ్యాంకులు మనం మోసం చేశారు కాబట్టి మన హక్కును మనం అడిగి కొట్టానికి సాధించుకుంటున్నాము. కరీంనగర్ జిల్లా రైతులందరూ దీన్ని వాడుకోవాలని విజ్ఞప్తి.